ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దీనివల్ల ఇప్పుడు ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? తెలుసురా, తెలుసు. జరగబోయే గొడవ గురించి తెలుసు. జరుగుతున్న అన్నింటికీ నువ్వు జనని కారణమని కూడా తెలుసురా. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవునరా, కారణం ఇద్దరే. మేమేం చేశామమ్మా? 6 నెలల్లోపు జనని గర్భవతి కావాలి. జననికి బిడ్డ పుడితే మీ ఇంటిని, మీ ఇంట్లో వాళ్ళని పట్టి పీడిస్తున్న సమస్యలని సమసిపోతాయని స్వామీజీ చెప్పారని ఎన్నోసార్లు చెప్పాను కదా. ఈ ఓల్డ్ లేడీ సామాన్యురాలు కాదు. అటు తిప్పి ఇటు తిప్పి జనని ప్రెగ్నెన్సీతో లింక్ పెట్టింది. ఇప్పుడు ఈవిడ మాటలు విని అభి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి జననితో కలిస్తే నా ప్లానింగ్ కావాలి, అభిని నా సొంతం చేసుకోవాలన్న నా ఏం కావాలి. అమ్మా అసలు నువ్వు మాట్లాడే దానిలో ఏమైనా అర్థం ఉందా? ఉండదురా, నేనేం చెప్పినా అర్థం ఉండదు, అర్థం కాదు. ఆ స్వామీజీ అంత ఖచ్చితంగా చెప్పినా నువ్వు జనని ఆలస్యం చేస్తే ఎలారా? ఇంట్లో ప్రశాంతత అనేదే వద్దా? ఎవరు సంతోషంగా ఉండద్దా? అమ్మా ఒకసారి నేను చెప్పేది కాస్త. ఏం చెప్తావురా? నిన్నడిగితే నసుగుతావు తప్ప సరిగ్గా చెప్పవు. ఆ జనని సరే సరే మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇలా అయితే ఎలా రా? జనని కడుపు పండేంత వరకు మన ఇంట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయిరా. ఆంటీ, అవన్నీ మూఢనమ్మకాలు. నోర్మై! ఆ స్వామీజీ గురించి నీకేం తెలుసు? ఆయన నోట్ నుంచి ఒక మాట వస్తే అది జరిగి తీరుతుంది. అందుకే ఆయన బ్రతిమాలితే ఇంటికొచ్చి జనని బిడ్డని కనటమే అన్ని సమస్యలకి ఏకైక మార్గం అని చెప్పారు. అందుకే వెంటనే హోటల్లో వీళ్ళకి శోభనం కూడా ఏర్పాటు చేశాను. ఏరా అభి, నిజం చెప్పు, అసలు ఆ రోజు మీకు శోభనం జరిగిందా లేదా? ఏంటి జరిగేది? నక్షత్రం ఉండగా జరగనిస్తుందా? చెప్పరా, నిజం చెప్పు. అమ్మా ఏంటిది? చిన్నపిల్ల ముందు ఈ మాటలేంటి? పద ముందు ఇంటికి వెళ్దాం. ఇంటికి రావాలంటేనే భయం వేస్తోందిరా. పెద్దోడు రంకెలేస్తాడ్రా. నా కూతుర్ని ఏం చేసావని అడుగుతాడ్రా. అమ్మా అన్నయ్య అరుస్తాడని ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటావా? రామ్మా. నాకు భయం వేస్తోందిరా. పిల్లకి ఏమైందో? ఏం కాదమ్మా, నువ్వు రా, ఇంటికి వెళ్దాం. రా చెప్తాను, రా. రా తల్లి. జాగ్రత్తమ్మా. ఏయ్ మెల్లగా నడు. పెద్దమ్మా, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటమ్మా? నాకేం కాలేదు కదా? ఏం కాలేదు. జనని పిల్లి షూర్? ష్యూర్. మరి నాకేం కానప్పుడు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? ఇంటికొచ్చిన నేను ఫ్రీగా ఉండనివ్వరెందుకు? అది కాదమ్మా, హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, నీరసంగా ఉంటావని. నేనేమీ లేను, నేను బాగానే ఉన్నాను. మీ అమ్మ నాన్న ఎంత స్లోగా ఉంటారో నువ్వు అంత స్పీడ్ అపూర్వ. అక్క అంటే ఏంటి? మా అమ్మ నాన్నలు ఆగాగాగు, నువ్వు దీన్ని ఇంకో రకంగా చెప్పక తల్లి. పద లోపలికి వెళ్దాం. పదమ్మా. రామ్మా. మెల్లగా నడవమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఏంటి పెద్దమ్మా? ఒక్క నిమిషం ఉండు. పెద్దవాళ్ళు ఏమైనా చెబితే దానికి ఒక అర్థం ఉంటుంది, సరేనా? గాయత్రి, అపూర్వకి దిష్టి తీ. పెద్దదానివి, నువ్వే తీయక్క. సరే.
వెళ్ళమ్మా, వెళ్ళండి జెన్నీ. అమ్మ అపూర్వ, అమ్మవారికి దండం పెట్టుకో. ఏమ్మా అపూర్వ, పెద్దనాన్న, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా పెద్దనాన్న? ఈ ఇంట్లో పెద్ద చిన్న అలాంటివి మర్చిపోయి ఎవరిని పడితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నువ్వు కూడా అడుగు. మీరు మా నాన్నకి అన్నయ్యేనా? చెప్పండి పెద్దనాన్న, మా నాన్నకి మీరు నిజంగా అన్నయ్యేనా? ఏ కాదు అని చెప్పారా ఎవరైనా? నేను మిమ్మల్ని అడిగిన దానికి సమాధానం ఇది కాదు పెద్దనాన్న. అపూర్వ, ఏంటమ్మా అయితే? నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు ఉండమ్మా, నాకు పెద్దనాన్న నుంచి సమాధానం కావాలి. అపూర్వ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాగుందిరా, చాలా బాగుంది. హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే నా మీదికి యుద్ధానికి పంపించింది మీరే, లోపలికి వెళ్ళమని చెప్పేది మీరే. నాకెవరు చెప్పలేదు పెద్దనాన్న, నేనే అడుగుతున్నాను. అవును, నేను మీ నాన్నకు అన్నయ్యనే. అయితే ఏంటి? నా తమ్ముడు కూతురు హాస్పిటల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేద్దామని అనిపించలేదా పెద్దనాన్న? చెప్పు పెద్దనాన్న, ఒక్కసారి కూడా అలా అనిపించలేదా? ఇదే ఐశ్వర్యకో విక్రమన్నకో అయితే మీరు హాస్పిటల్కి వచ్చేవారు కదా. ఏ అపూర్వ, ఏంటి మాటలు? సారీ పెద్దనాన్న, వాళ్ళకి అలా అవ్వాలని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా అడిగాను అంతే. సరేపో, వెళ్ళి విశ్రాంతి తీసుకో. రే రఘు, నువ్వు నాతో రా, నీతో మాట్లాడాలి. అపూర్వ, ఏంటి ఇది? తప్పేం అడిగిందక్క? పెదనాన్న అనే చనువుతోనే కదా అడిగింది. అన్నయ్య కోపం వస్తుంది కదా జనని. అరే, ఇంటికి వచ్చి రావడంతోనే ఈ గొడవలన్నీ ఎందుకు? మీ అన్నగారు మిమ్మల్ని పిలిచారు, మీరు వెళ్ళండి. అక్క, ఎందుకు పిలిచారంటావు? ఏముంది, అసలు మొత్తం హాస్పిటల్ ఖర్చు నేనే పెడదాం అనుకున్నాను, సమయానికి డబ్బు అందలేదురా అని మెల్లగా దువ్వడానికి. అవునవును, బావగారికి ఇలాంటివి బాగా అలవాటు కదా. గాయత్రి, అపూర్వని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. పదమ్మా. అవును, మనం ఇంటికొచ్చి ఇంతసేపు అయింది కదా. అత్తయ్య గారు, అభి, ఐశ్వర్య, ఐక్యత ఇంకా ఇంటికి రాలేదేంటి? అక్క, గుడి దూరం కదా, వస్తూ ఉంటారు. అంతేనా? లేక ఐశ్వర్య కనిపించలేదా? వచ్చేస్తారక్క. అసలు ఈ విషయం మా ఆయనతో చెప్పలేదేంటి? చెప్పకపోవడమే మంచిది. బావగారికి చెప్తే గోల గోల చేస్తారు. చెప్పద్దక్క. మరి వీళ్ళింకా ఇంటికి రాలేదు కదా జెన్నీ? అభి నక్షత్రం అక్కడే ఉన్నారు కదక్క, వాళ్ళు ఐశ్వర్యాన్ని తీసుకొస్తారు. ప్రతి విషయానికి ఇలా కంగారు పడకక్క. జనని, ఐశ్వర్యకేం కాదు కదా? వస్తుందక్క. అక్క, ఏం కాదక్క, వస్తూ ఉంటారు.
చెప్పన్నయ్య, ఏదో మాట్లాడాలన్నావు. ఏంట్రా ఏదో పరాయి వాడితో మాట్లాడుతున్నట్టు ఇలా మాట్లాడతావేంటి? నాకలాంటి తేడాలు చూపించడం తెలియదని నీకు తెలుసు కదా అన్నయ్య. ఇంతకు ముందంతా ఇలాగే మాట్లాడేవాడివా? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? మామూలుగా మాట్లాడడం లేదుగా. సర్లే, అపూర్వకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పాడు? పెద్ద గండం నుంచే బయటపడింది. నేను అడిగింది డాక్టర్ ఏమన్నాడు అని. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రస్తుతం